హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో ఎంతో స్వాదిష్టకరమైన మంచి రుచికరమైన కంది పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను చేసే విధానంగా ఇక్కడ చూపిస్తామండి. ఫస్ట్గానే ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని దానిలో ఇక్కడ నేనైతే 15 ఎండుమిరపకాయలు వేసామండి. మిరపకాయలది కారం బట్టి తగ్గించవచ్చు. మీకు కొంచెం కారం తక్కువ కావాలంటే 10 నుంచి 12 వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే కొంచెం కారం తక్కువ ఉన్న ఎండుమిరపకాయలు కాబట్టి నేను 15 దాకా వేసానమాట. ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నారంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే, నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఎంతో విలువైన ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి. ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు దానిలోకి నేను ఆల్రెడీ ఎండుమిరపకాయలు హాఫ్ వేగిందండి. హాఫ్ వేగిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నేను ధనియాలు వేసేసి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నామండి. వేసేసుకొని మంచిగా రోస్ట్ చేయాలండి. సో రోస్ట్ అయిపోయిన దాన్ని నేను ఆల్రెడీ ఇంకొక ప్యాన్లో ఒక ప్లేట్లోకి తీస్తున్నాము. ఇప్పుడు నేను ఆ కప్పుకి 1 కప్పు కందిపప్పు తీసుకుంటున్నామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుతూ ఉండాలన్నమాట. కందిపప్పు మాడకుండా చూడాలి. అందుకని ఎప్పటికైనా కొంచెం అడుగు మందంగా ఉన్నది ప్యాన్ పెట్టుకేసుకొని, ప్యాన్ కానీ కడాయి కానీ ఏదైనా పెట్టేసుకొని చేసుకుంటే మంచిదన్నమాట. ఈరోజు బాగా వర్షం పడుతుందండి. సో నాకు అనిపించింది, నిన్న కూడా బాగా వర్షాలు మా రోడ్డు మీద మొత్తం నీళ్ళు వెళ్తూనే ఉంటున్నాయన్నమాట. సో ఇవాళ పచ్చడి తిందాం అనిపించింది. ఈ లోపల మన కందిపప్పు మంచిగానే వేది రోస్ట్ అయిపోయింది. నేను ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయలు తీసుకొని అదే సేమ్ కడాయిలో ఆ నూనెలో వేపుతూ దానిలోకి నేను ఇప్పుడు ఇంకా ఏం చేస్తున్నానండి ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వేస్తున్నామన్నమాట. ఇంకా ఒక 2 టమాటోలు కూడా నేను ఇక్కడ తీసుకుంటున్నామండి. 2 టమాటాలు కూడా కట్ చేసుకొని తీసేసుకొని దీనిలోకి వేసేసుకొని మగ్గబెట్టాలండి. సో నేను ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే లాస్ట్లో ఉల్లిపాయ దంచేసి వేస్తారు. నేనైతే ఇప్పుడు ఈ స్టేజ్లో ఇట్లా వేసేస్తున్నాం అనమాట. ఎప్పుడు ఒకేలా కాదండి, కొంచెం వేరే స్టైల్గా ఉండాలి కదా, నోటుకు రుచిగా నచ్చినట్టు ఉండాలిగా. సో మన టమాటోలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు మగ్గ పెట్టాలండి. అసలైతే ఒక చిన్ని ఆల్రెడీ టమాటోలో పులుపు ఉంది కదండి, ఒక చిన్ని పెద్ద కాదండి, ఒక ఉసిరికాయ అంత సైజులో ఉన్న చింతపండు తీసుకోవాలి. ఆ చింతపండు నేనైతే యాక్చువల్లీ అయితే మన ఇందులో కొంచెం నీళ్ళల్లో కలిపి వేసేయచ్చు అనమాట. నేనైతే ఆల్రెడీ వేడి నీళ్ళల్లో కలిపి నానబెట్టి ఉంచామన్నమాట. ఎందుకంటే ఇది ఇనపది కదండి, ఇనప దానిలో ఐరన్ దానిలో ఇత్తడి దానిలో అన్నీ ఏంటంటే పులుపు మనం వేయకూడదు. అందుకే నేను చెప్పేసుకొని నేను అందులో కలపలేదు. సో ఇప్పుడు ఆల్రెడీ బరకగానే ఫస్ట్ కందిపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసేసుకొని పొడి కొట్టాలండి. బరకగా పొడి కొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకా ఏంటంటే టమాటోలు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేసేసుకొని మళ్ళీ ఒకసారి చింతపండు పేస్ట్ కూడా వేసేసుకొని మనం మిక్సీ కొట్టాలి. బాగా మెత్తగా అయితే మనం పేస్ట్ చేయకూడదండి. ఎందుకంటే ఇది కంది పచ్చడి మన అన్నంలో కలుపుతున్నప్పుడు ఆ పలకలు లైట్గా తగలాలి, అప్పుడే బాగుంటుంది. వేడి అన్నంలో చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. మీకు ఇప్పుడైతే ఇంకొక చిన్న ప్యాన్ పెట్టుకొని మనం తాలింపు వేద్దామండి. మామూలుగా తాలింపు దినుసులు వేస్తున్నామన్నమాట. నూనె వేడి వచ్చిన తర్వాత సో జీలకర్ర, ఆల్రెడీ వెల్లుల్లిపాయలు అందులో వేసాం కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయట్లేదండి. జీలకర్ర, శనగపప్పు, కందిపప్పు, కందిపప్పు కాదండి, మినపప్పు, శనగపప్పు, తర్వాత కొంచెం జీలకర్ర వేస్తామండి. తర్వాత ఇక్కడ కొంచెం ఇంగువ వేస్తున్నాము. ఇంగువ మీకు ఎవరికైనా కనుక నచ్చపోతే స్కిప్ చేసేయండి, మాకు. నేను ఇక్కడ ఇది కరివేపాకు కూడా వేసుకొని లైట్గా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి ఇందులోకి వేస్తున్నాము. మీకు ఒకవేళ కావాలైతే ఇలా తీసేసుకొని ఇందులో తాలింపు పచ్చడి దానిలో వేసేయచ్చు. నేనైతే ఇందులో వేసేసానండి. మీకు ఎలా కావాలితే నేను వేసేసుకోవచ్చు. మన ఎంతో రుచికరమైన మంచి టేస్టీగా ఉన్న కంది పచ్చడి రెడీ అయిపోయింది. తినేద్దామా భోజనం?